హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీరు క్లియర్‌గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ 7 చక్రాస్ కోసం అసలు ఇప్పుడు యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నాను. అంటే నేను ఇంతకు ముందు కూడా చక్రాస్ రిలేటెడ్‌గా చాలా రీడింగ్స్ అయితే చేశాను. బట్ ఈ రీడింగ్ ఏంటంటే వాటితో కంపేర్ చేస్తే డిఫరెంట్ అండి. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చేసిన ఈ చక్రాస్ రిలేటెడ్ వీడియోస్ ఏంటంటే, మీ బాడీలో ఏ చక్రాస్ ఇంబాలెన్స్‌లో ఉన్నాయి. సో, అంటే దాని బేస్డ్‌గా మీకు నేను గైడెన్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఈ రీడింగ్‌లోనేంటంటే అసలు మీ 7 చక్రాస్‌కి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? అంటే ఇది ఏది ఇంబాలెన్స్‌లో ఉంది, బ్యాలెన్స్‌లో ఉంది అని కాదు. ఓవరాల్‌గా 7 చక్రాస్ గురించి కూడా యూనివర్స్ చెప్పేదేంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అలానే మీరు ఏం చేయాలి? ఇలా అయితే మీకొక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను ఈరోజు రీడింగ్ ద్వారా. ఎందుకంటే ప్రతి మనిషి బాడీలో కూడా 7 చక్రాస్ ఉంటాయి. 7 ఎనర్జీ సెంటర్స్ మీకు తెలిసే ఉంటుంది. సో, ఇలా ఏంటంటే ఈ చక్రాస్ బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నంత వరకు ఆ పర్సన్ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్‌డ్‌గానే ఉంటాయండి. ఈవెన్ అంటే కొన్ని కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేసినప్పటికీ కూడా అవి వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు. వాళ్ళ లైఫ్‌లో ఉన్న మెస్‌ని క్లియర్ చేసుకోగలుగుతారు. బట్ బాడీలోని ఈ 7 చక్రాస్‌లో ఏ ఒక్క చక్ర అయినా సరే ఇంబాలెన్స్ అయితే ఆటోమేటిక్‌గా దానివల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అది ఫిజికల్‌గా అయినా ఉండొచ్చు ఆర్ వాళ్ళ సిట్యుయేషన్స్‌లో అయినా కూడా ఉండొచ్చు. అందుకే మీకొక క్లారిటీ వస్తే బెటర్ అని ఇలాంటి రీడింగ్ అయితే చేస్తున్నాను. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఈరోజు నేనేంటంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నేమ్స్ ఏం పెట్టలేదు. ఎందుకంటే మీ చక్రాస్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ ప్రకారం మీరేంటంటే ఒక కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోండి. మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుంది చూడాలి అని అనిపిస్తుందో ఆ కార్డ్ సెట్‌ని మీరు పిక్ చేసేసుకోవచ్చు. ఇమేజ్ ప్రకారమే పిక్ చేసుకుంటారో, లేకపోతే కార్డ్ మీదున్న నేమ్ ప్రకారమైనా పిక్ చేసుకుంటారో అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు మీ 7 చక్రాస్ మీకు సంబంధించి యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఫస్ట్ నేను రూట్ చక్ర కోసం మాట్లాడతానండి. బాడీలో 7 చక్రాస్ ఉంటాయి కదా! అన్ని చక్రాస్ గురించి కూడా మాట్లాడే రీడింగ్ కాబట్టి ఫస్ట్ రూట్ చక్ర నుంచయితే స్టార్ట్ చేస్తాను. సో, మీ రూట్ చక్రాకి బేస్డ్‌గా యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటంటే, మీ లైఫ్‌లో ఇప్పుడు అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుందండి. అంటే మీలో ఎవరికైనా సరే ఫినాన్షియల్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేకపోతే మీరేంటంటే ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే చాలా మందికేంటంటే మనీ ప్రాబ్లమ్ ఉంటుందండి. కొంతమందేంటంటే అప్పులు చేసి ఇబ్బంది పడతారు. కొంతమంది అప్పిచ్చి ఇబ్బంది పడతారు. కొంతమందికేంటంటే మనీ వస్తుంటది కానీ, ఎలా ఖర్చయిపోతుంటదో తెలీదు. అంటే చేతిలోకి వచ్చినట్టే వచ్చి ఖర్చయిపోతుంటది. కొంతమందికేంటంటే అసలు మనీ ఎలా వస్తుంది అనేది సోర్స్ కనిపించదు. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిట్యుయేషన్ అయితే ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ లార్డ్ గణేష కార్డొచ్చిందో,
సో గణేష బ్లెస్సింగ్స్ అయితే మీ మీద ఉన్నాయండి. సో మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫినాన్షియల్ గా మీరు ఏంటంటే ఇప్పుడు గ్రోత్ ని చూస్తారు. మీకు ఏమైనా ఇన్సెక్యూరిటీస్ ఉన్నా, మీకు ఏమైనా ఫియర్స్ ఉన్నా, పర్టికులర్ గా మనీ బేస్డ్ గా కానీ, లైఫ్ లో అంటే ఎక్కడో కానీ కొంత అనీజీగా ఫీల్ అవుతున్నా సరే ఇప్పుడు అది సెట్ అయిపోతుంది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ టైంలోని ఎవ్రీడే కూడా గణేషకి ప్రేయర్స్ అయితే చేయండి. అట్ ద సేమ్ టైం మీ ఏంజల్స్ కూడా హెల్ప్ అడగండి. అంటే ఇదంతా ఎందుకు చెయ్యాలి అంటే మీరు హెల్ప్ అడగండి ఎవరు ఏం చేయరండి. అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను ఏంజల్స్ మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారని. బట్ వాళ్ళు వర్క్ చేసినప్పటికీ కూడా మీరు హెల్ప్ అడగడం అనేది డిఫరెంట్ స్టోరీ అన్నమాట. ఈవెన్ గాడ్ కి మీరు ప్రేయర్స్ చేస్తున్నప్పుడు కూడా మీ ప్రాబ్లమ్స్ ఇవి అని మీరు చెప్పుకోవచ్చండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పటి వరకు గాడ్ మీకు ఇచ్చింది చాలా ఎక్కువ. సో దానికి మీరు గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నారు అని గ్రాటిట్యూడ్ ని ఎక్స్ప్రెస్ చేసుకొని మీరు కొత్తగా ఏమైనా అడిగితే ఇంకా ఇంకా మీ జీవితంలో మంచి మంచివన్నీ జరుగుతూ ఉంటాయండి. ఆర్ మీకున్న ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి అని కూడా చెప్పొచ్చు. సో అందుకే మీరు ఏదైనా సరే ఒకటి హెల్ప్ అడిగే ముందు థ్యాంక్ యూ చెప్పడం అయితే మర్చిపోవద్దు. ఖచ్చితంగాను ఏంజల్స్‌కే కాదు, గాడ్‌కే కాదు, ఎవరికి మీరు ప్రేయర్స్ చేస్తున్నా సరే ఆ ప్రేయర్స్ లోని గ్రాటిట్యూడ్ ని కూడా ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అది మాత్రం మర్చిపోవద్దండి. సో మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అబండెన్స్ అయితే మీ లైఫ్ లో క్రియేట్ అవుతుంది. సో ఇదేంటంటే ఓన్లీ మనీ రిలేటెడ్ గానే కాదు, ఫ్యామిలీలో ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నా ఆర్ ఇంకా మీరు ఏమైనా సరే అదర్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే ఈ క్రైసిస్ అన్ని కూడా క్లియర్ అవుతాయండి. మీకు ఒక క్లియర్ పాత్ అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. సో మీరేం చేస్తారంటే ఏమైనా సరే గుడ్ లక్ కోసం యూజ్ చేయాలి అనుకుంటే ఈ గ్రీన్ జేడ్ బ్రేస్లెట్ ని యూజ్ చేయొచ్చు. సిట్రిన్ కూడా ఉంటుందండి. సిట్రిన్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ బ్రేస్లెట్ ని కూడా యూజ్ చేయొచ్చు మీ లెఫ్ట్ హ్యాండ్ కి. సో ఇంకా మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. రూట్ చక్ర పరంగా అయితే మాత్రం యూనివర్స్ మీకు ఒకటే చెప్తుంది, మీకు ఏమైనా ఇన్సెక్యూరిటీస్ ఉన్నా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవన్నీ క్లియర్ అవుతాయి. మీరు వర్రీ అయ్యి అంటే టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు అన్నట్టుగా. ఇంకా మీ సాక్రల్ చక్ర విషయానికి వచ్చేసరికి ఒక్కటండి ఈ టైంలోని రిలేషన్షిప్స్ మీద వర్క్ చేయాల్సిన అవసరం కనిపిస్తుందండి. మీలో చాలా మంది ఏంటంటే రిలేషన్షిప్స్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఫ్యామిలీతో కూడా గుడ్ కనెక్షన్స్ ఉండవు. సో ఈ టైంలో ఏంటంటే రిలేషన్షిప్ మీద వర్క్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే రిలేషన్షిప్ మీద మీరు ఈ టైంలో వర్క్ చేస్తే సిచ్యువేషన్స్ బెటర్ అవ్వడం కానీ ఆర్ అంటే రిలేషన్షిప్ లోని చేంజెస్ ని చూడడం కానీ జరుగుతుందండి. అంటే మీ రిలేషన్షిప్ అనేది హెల్తీగానే ఉండొచ్చు, బట్ స్టిల్ ఇంకొంచెం ఎఫర్ట్స్ పెడితే బాగుంటుందండి. చాలా మంది ఏంటంటే రిలేషన్షిప్ లో ప్రాబ్లం లేకపోతే అంటే పర్వాలేదులే అంతా మంచిగానే ఉంది కదా అనుకోని అంటే కొంచెం ఈజీగా ఫీల్ అవుతారు. బట్ ఈ టైంలో ఈజీగా ఫీల్ అవ్వకుండా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోండి. అంటే మీరే ఏదైనా చేయడానికి ఇనిషియేట్ చేయండి. అంటే కొంతమంది ఇనిషియేట్ చేయరండి, ఎదుటి వ్యక్తి చేస్తుంటే వీళ్ళు కూడా చేయడం స్టార్ట్ చేస్తారు. అలా కాకుండా మీ వైపు నుంచి రిలేషన్షిప్ కోసం మీరు ఏమైనా చేయాల్సిన పరిస్థితి ఉన్న ఫ్యామిలీ మీద ఈ టైంలో ఫోకస్ చేయడం కానీ ఆర్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం కానీ ఇవన్నీ చేయాలండి. ఎందుకంటే రిలేషన్షిప్స్ బెటర్ చేసుకోవడానికి ఇది గుడ్ టైం అంట. మీకు ఏమైనా ఛాన్స్ ఉంటే మాత్రం మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు రిలేషన్షిప్స్ విషయంలో మాత్రం టైం ఉన్నప్పుడు ఛాన్స్ ఉన్నప్పుడే యూటిలైజ్ చేసుకోవాలండి. ఇఫ్ అది లేకపోతే ఇంకా మరి చెప్పడానికి ఏం లేదు కానీ బట్ ఛాన్స్ ఉంది కాబట్టి చేసుకోండి. ఇఫ్ ఒకవేళ ఎవరైనా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా ఆర్ అంటే పర్సన్ విషయంలోనే మీకు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నా సరే మీ రిలేషన్షిప్ ని ఇప్పుడు కూడా మీరు బెటర్ చేసుకోవడానికి మీకు ఒక ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే ముందు మీ మీద మీరు వర్క్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి, మీకు అసలు ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే మీరేంటంటే రిలేషన్షిప్ లోని మీకు ఏంటి ప్రయారిటీ, అసలు రిలేషన్షిప్ కోసం మీరేం చేస్తున్నారు, రిలేషన్షిప్ లోని ప్రాబ్లమ్స్ కి అసలు రూట్ కాజ్ ఏంటి, ఇలా ఏమీ తెలుసుకోకుండా మీరు ఏంటంటే ఎఫర్ట్స్ అయితే పెట్టలేరు. సో ఆ క్లారిటీ తెచ్చుకొని మీ వైపు నుంచి మీరు చేయాల్సింది అయితే చేయాలండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో రిలేషన్షిప్ విషయంలో మీరే ఎఫర్ట్స్ పెట్టాలండి. మీరే రిలేషన్షిప్ లో చేంజెస్ ని తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తుంది. సో యూనివర్స్ ఏంటంటే మీకు ఆ ఛాన్స్ అయితే ఇస్తుంది. మీరు మీ వైపు నుంచి ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. ఖచ్చితంగా థింగ్స్ అయితే బెటర్ అవుతాయి. వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఇంకా మీ సోలార్ ప్లెక్సస్ చక్రాకి వచ్చేసరికి సో ఒక్కటి మాత్రం నిజమండి, మీలో చాలా మంది ఎందుకో కానీ వీక్ గా ఫీల్ అవుతున్నారండి. ఏమీ చేయలేము అంటే మన వల్ల ఏది అవ్వదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కొంతమంది ఉంటారండి
అంటే జాబ్ చేస్తుంటారు, బిజినెస్ చేస్తుంటారు, ఆర్ ఒక సిచ్యువేషన్‌ని హ్యాండిల్ చేయాలనుకోని వాళ్ళ వరకు వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తుంటారు. సో, ఇలా చేసినప్పుడు ఫెయిల్ అవ్వడం కానీ, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వకపోవడం కానీ, అంటే డిసప్పాయింట్‌మెంట్ ఉండిపోతది. కొన్ని సార్లు ఏమవుతుందంటే, మీలో చాలా మంది ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు. సో, మీకేంటంటే ఫస్ట్ అటెంప్ట్‌లో రాదు. ఆర్ మీరు ఒక 5, 6 అటెంప్ట్స్ చేసిన తర్వాత కూడా మీకేంటంటే రాదు. సో, ఇలా ఇన్ని అటెంప్ట్స్ చేసిన తర్వాత కూడా రాకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అవుతారు. ఇదేంటి ఇలా అయింది? అంటే మనం ఇంత కష్టపడుతున్నాం, ఇంత చేస్తున్నాం. అసలు ప్రాబ్లమ్ మనలో ఉందా? లేకపోతే మనం చేసే ప్రయత్నంలో ఉందా? లేకపోతే అక్కడే బ్లాకేజ్ ఏమైనా ఉందా? ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. సో, దానివల్ల చాలా మంది కాన్ఫిడెన్స్ డౌన్ కూడా అవుతుంది. బట్ ఇక్కడ మీరొకటి తెలుసుకోవాలండి. మీరేంటంటే నేచురల్‌గానే టాలెంటెడ్ పర్సన్ అండి. మీకున్న స్కిల్స్ కానీ, మీకున్న ఎబిలిటీస్ కానీ వేరే వాళ్ళకి లేవు. అయితే ఇక్కడ వేరే వాళ్ళకి అంటే బెటర్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళు మీకంటే లైఫ్‌లో ముందుకి వెళ్తున్నప్పుడు మీరెలా ఫీల్ అవ్వచ్చంటే, వాళ్ళకి కూడా వచ్చేసింది. వాళ్ళ లైఫ్ కూడా బెటర్ అయిపోయింది. బట్ నా లైఫ్ ఏంటి ఇలా ఉంది? నేనేంటి ఇలా ఉన్నాను? అని మీరేంటంటే చాలా లోగా ఫీల్ అవుతుంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ క్రెడిట్ ఇస్తుంటారు. మీ వాల్యూ, మీ వర్త్ మీరు తెలుసుకోరనమాట. సో, అలా కాకుండా మీ స్ట్రెంగ్త్ ఏంటో మీరు తెలుసుకోండి. మీ వీక్‌నెస్ ఏంటో మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ప్రతి మనిషికి వీక్‌నెస్ ఉంటది. ఈ మధ్యన చాలా రీడింగ్స్‌లోని నేను స్ట్రెంగ్త్, వీక్‌నెస్ గురించి ఎక్కువ మాట్లాడే పరిస్థితి వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, యూనివర్స్ చాలా మందికి ఇది చాలా స్ట్రాంగ్‌గా చెప్పాలి అని అనుకుంటుంది. అదేంటంటే, ఇప్పుడు మీ స్ట్రెంగ్త్ ఏంటో మీరు తెలుసుకొని మీరు చేయగలరు. మీ వల్ల అవుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్‌ని కానీ మీరు బిల్డ్ చేసుకుంటే, మీరు ఏదైనా చేయగలరండి. అవ్వదు అనుకున్నది కూడా అవుతుందంతే. అది ఎలా అవుతుంది అంటే అవుతుందంతే. ఎందుకంటే మిమ్మల్ని మీరు బిలీవ్ చేస్తున్నారు. సో, మిమ్మల్ని మీరు బిలీవ్ చేసి దాని ప్రకారం మీరేంటంటే డెసిషన్స్ తీసుకొని యాక్షన్ తీసుకుంటున్నారు. సో, వర్కౌట్ అవుతుంది. అంటే ఏ పర్సన్ అయితే వాళ్ళని వాళ్ళు ట్రస్ట్ చేసుకొని వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ముందుకు వెళ్తారో ఖచ్చితంగా సక్సెస్ అనేది చూస్తారండి. మీ సిట్యుయేషన్ కూడా అంతే. సో, మీ స్ట్రెంగ్త్ ఏంటో మీరు తెలుసుకోండి. మీరు ఎక్కడైతే స్ట్రాంగ్‌గా ఉండాలో అక్కడ స్ట్రాంగ్‌గా ఉండి సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోండి. మీకు ఛాన్స్ ఉందండి. సో, ఛాన్స్‌నైతే ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. అంటే ఎందుకో గాని మీరు చాలా వీక్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే మీ లైఫ్‌లో చాలా ఫెయిల్యూర్స్ చూసుండొచ్చు. ఆర్ ఇప్పటికి చూస్తున్నారేమో. సో, దానివల్ల మేబీ మీకేంటంటే నా వల్ల అవ్వదేమో, నేను చేయలేనేమో అని అనుకుంటున్నారు. కానీ మీ వల్లే అవుతుంది. మీరే చేయగలరు. ఇక్కడ మీకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. అలానే ఇక్కడ మీకేంటంటే ఎవరో ఏదో హెల్ప్ చేస్తే మీరు మీ లైఫ్‌ని చేంజ్ చేసుకుంటారని కూడా అనుకోవద్దు. అలానే మీ చుట్టూ ఉన్న వాళ్ళ లైఫ్ ఏదో మంచిగా ఉండి, వాళ్ళు బెటర్ పొజిషన్‌లో ఉన్నా, స్టిల్ మీ వాల్యూ, మీ వర్త్ ఏంటో మీరు తెలుసుకొని మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు, మీ ఓన్ పేస్‌లో అయినా సరే మీరు ముందుకు వెళ్తారండి. ఎందుకంటే అందరి లైఫు ఒకేలా ఉండదు. ఎట్ ద సేమ్ టైమ్ అందరూ కూడా ఒకేసారి సక్సెస్ చూడరు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో చూస్తారు. సో, మీ టైం అనేది వస్తుంది. కానీ అది ఎప్పుడు అంటే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని మీ వరకు మీరు కాన్ఫిడెంట్‌గా ఉండి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా అన్నీ జరుగుతాయి. అదే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. సో, నెక్స్ట్ మీ హార్ట్ చక్ర విషయానికొస్తే యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటంటే, మీ మనసులో ఏదో కానీ ఒకటి ఉందండి. చాలా బరువుగా అనిపిస్తుంది. మీరేంటంటే దాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. అది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. సో, ఈ టైంలోనేంటంటే ఒకవేళ కానీ ఒక వ్యక్తి మీ విషయంలో ఏదైనా తప్పు చేసినా ఆర్ ఒక వ్యక్తి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని, తప్పుగా కొన్ని మాటలు మాట్లాడినా సరే, మీరేంటంటే వాళ్ళని ఫర్గివ్ చేయాల్సిన అవసరం ఉందండి. అదే మీరొక వ్యక్తి విషయంలో ఏదైనా తప్పు చేసి ఆర్ తప్పుగా మాట్లాడుంటే, ఈ టైంలో వాళ్ళని మీరే ఫర్గివ్ చేయమని అడగాలి. అంటే ఎయిదర్ వే మీ హార్ట్‌లో ఉన్న బర్డెన్ అనేది మీరు ఇలా క్యారీ చేస్తూ ఉండకూడదండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇలా ఇదంతా కూడా క్యారీ చేస్తూ ఉంటారో, మీరు ఫ్రీగా ఉండలేరు. రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. మేబీ మీ లైఫ్‌లో అన్ని సిట్యుయేషన్స్ బెటర్ అవుతున్నప్పటికీ, ఇక్కడ ఈ బర్డెన్‌ని మీరు క్యారీ చేస్తూ ఉంటారు కాబట్టి, మీకెప్పుడూ కూడా అనీజీగానే అనిపిస్తది. ఒక్కసారి మీరేంటంటే ఆహ్, ఈ వ్యక్తిని ఫర్గివ్ చేయమని అడిగినా ఆర్ అంటే మీ తప్పు మీరు తెలుసుకున్నారని అట్‌లీస్ట్ మీరు అడ్రెస్ చేసినా సరే,
మీరు చాలా ఫ్రీ అయిపోతారు. మీ లైఫ్‌లో కూడా మీరేంటంటే అదర్ థింగ్స్ మీద ఈజీగా ఫోకస్ చేసుకోగలుగుతారు. ఇఫ్ ఒక పర్సన్ విషయంలోని మీరేంటంటే వాళ్ళు చేసింది ఫర్గివ్ చేయలేకపోతున్నారు. ఇంకా గ్రడ్జెస్ హోల్డ్ చేస్తున్నారు అంటే ఆఫ్‌కోర్స్ ఆ పర్సన్ విషయంలోని వాళ్ళు మారిపోయి మీకేదో చెప్పాల్సిన అవసరం లేదండి. దానికి వాళ్ళకంటూ ఒక కర్మ ఉంటుంది. అది వాళ్ళు ఫేస్ చేస్తారు. బట్ మీరది అలా హోల్డ్ చేస్తూ, అదే ఆలోచిస్తూ ఉంటే మీ లైఫ్ ఎక్కడికి కూడా వెళ్ళదు. మీ లైఫ్‌లో మీరేంటంటే ఎంత ముందుకు వెళ్తున్నా ఇంకా అక్కడే ఉండిపోతారు. సో, అందుకోసమే యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే, మీ హార్ట్‌లో ఏదైతే ఉందో అదంతా కూడా క్లియర్ చేసుకోండి. అవన్నీ మనసులో పెట్టుకొని మీరేంటంటే అదే పనిగా రాత్రి పగలు ఆలోచించి మిమ్మల్ని మీరు స్ట్రెస్ చేసుకొని సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేసుకుంటూ వేరే ఇంపార్టెంట్ సిట్యుయేషన్స్ మీద ఫోకస్ చేయకుండా అలా ఉండాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఇక్కడ గైడెన్స్ అండి. సో, ఏమైనా సరే ఛాన్స్ ఉంటే ఇవన్నీ కూడా రిలీజ్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల ట్రామా కూడా క్రియేట్ అవుతుందండి. ఆల్రెడీ ట్రామా క్రియేట్ అయ్యుంటే మీరు హీల్ అవ్వాలి అనుకున్నా సరే ఇవన్నీ విడిచిపెడితేనే హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా మీ థ్రోట్ చక్ర విషయానికొస్తే యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటంటే, మీరేదైనా చెప్పాలనుకున్నప్పుడు క్లియర్‌గా చెప్పండి. అండ్ మీ మనసులో ఏదైనా ఉంటే కూడా మీరలా సైలెంట్‌గా ఉండొద్దు. మాట్లాడడానికే ట్రై చేయండి. ఈ టైంలో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మీ లైఫ్‌లోని కొన్ని చేంజెస్ అయితే వస్తాయి. సో, ఆ చేంజెస్‌కి రూట్ కాజ్ ఏంటంటే కమ్యూనికేషనే. మీరు మాట్లాడే మాటలు అంటే మీ లైఫ్‌ని ఒక గుడ్ వేలో చేంజ్ చేస్తాయి. అలానే బ్యాడ్ వేలో కూడా చేంజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు మాట్లాడే మాటలు అంత ఇంపార్టెంట్ అండి. అలా అని చెప్పి అంటే ఎదుటి వ్యక్తుల్ని ప్లీజ్ చేయడం కోసం అని చెప్పి మీరు కాని వ్యక్తిలాగా మీరు ప్రిటెండ్ చేసుకుంటూ షుగర్ కోటింగ్ వర్డ్స్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడొచ్చు. అండ్ మీకంటూ పర్టిక్యులర్‌గా ఒక ఒపీనియన్ ఉంటుంది కదా! దాన్ని మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. కాకపోతే ఇది ఎక్స్‌ప్రెస్ చేస్తున్నప్పుడు మీ టోన్ ఎలా ఉందో వాచ్ చేసుకోండి. కొంతమందేంటంటే అన్ని నిజాలే మాట్లాడతారు. అంతా మంచిగానే మాట్లాడతారండి. కాకపోతే అది ఎదుటి వ్యక్తులకి ఏంటంటే హార్ష్‌గా అనిపిస్తుంటది. లేదా వాళ్ళు అరుస్తున్నట్టు అనిపిస్తది. సో, అరుస్తున్నట్టు కాకుండా కూల్‌గా కూడా మాట్లాడొచ్చు. దానివల్ల కూడా అంటే కొన్ని చేంజెస్ అయితే వస్తాయి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక దగ్గర మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఆర్ ఒక దగ్గర ఒక సిట్యుయేషన్ ఓన్లీ కమ్యూనికేషన్‌తోనే హ్యాండిల్ చేయడానికి అవుతుంది అంటే కమ్యూనికేట్ చెయ్యండి. మీ థ్రోట్ చక్ర మీద కొంచెం వర్క్ చేయండి. మేబీ నేను ఒకటే చెప్తాను. మీలో చాలా మందికి ఎలా మాట్లాడాలో తెలిసుండొచ్చు. బట్ అన్ని సిట్యుయేషన్స్‌లో కూడా ఒకేలా మాట్లాడడానికి అవ్వదు. వ్యక్తి బట్టి, మీరున్న సిట్యుయేషన్ బట్టి కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అది మీరేంటంటే అర్థం చేసుకొని మాట్లాడాలి. సో, కొంచెం అంటే మాట్లాడే మాటలు మాత్రం చూసుకోండి. ఏది పడితే అది మాట్లాడొద్దు. అలానే అంటే ఎలా పడితే అలా రియాక్ట్ అవ్వద్దు కూడా. ఈవెన్ ఇఫ్ ఎదుటి వ్యక్తులు మీతో రూడ్‌గా మాట్లాడుతున్నా మీరేంటంటే అది డిస్‌రెస్పెక్ట్‌ఫుల్ అని పొలైట్‌గా చెప్పొచ్చు. బట్ వాళ్ళలాగా రూడ్‌గా ఉన్నారని మీరు కూడా రూడ్‌గా ఉండాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఈవెన్ థర్డ్ ఐ చక్ర విషయానికొస్తే మీకు యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీరు ఏదైనా సరే విజువలైజ్ చేసుకున్నప్పుడు అంటే చాలా మందేంటంటే వాళ్ళ మైండ్‌లో కొన్ని ఊహించుకుంటూ ఉంటారు. అదే విజువలైజ్ చేసుకోవడం. సో, ఇలా వాళ్ళు ఏదైనా సరే ఒకటి ఆలోచిస్తున్నప్పుడు, ఊహించుకుంటున్నప్పుడు జరుగుతుంది ఆర్ జరగాలి అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు కదా! అలాంటప్పుడు అన్నీ కూడా గుడ్ థింగ్సే అనుకోండి. బ్యాడ్‌గా ఏది కూడా ఊహించుకోవద్దు. అలానే బ్యాడ్‌గా ఎలాంటి ఆలోచనలు కూడా చేయొద్దు. ఎందుకంటే ఈ టైంలో మీరు ఏదైతే ఊహించుకుంటారో అవన్నీ కూడా మేనిఫెస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో, దానివల్ల వెంటనే రియాలిటీలో మీరవి చూస్తారు. సో, మీరు ఏం ఊహించుకుంటున్నా మీకేది అంటే జరగాలి అనే కోరికున్నా సరే, అన్నీ కూడా గుడ్‌గానే అనుకోండి. అండ్ ఇంకొకటేంటంటే, ఎవరైనా సరే మీకేదైనా బ్యాడ్‌గా చెప్తున్నా ఆర్ అంటే బ్యాడ్‌గా జరుగుతుంది అనేలాగా హింట్స్ ఇస్తున్నా సరే, స్టిల్ మీరేంటంటే అవేవి కూడా మీ మైండ్‌కి ఎక్కించుకోవద్దండి. అవన్నీ విడిచిపెట్టేసి స్టిల్ మీరేంటంటే గుడ్‌గానే జరుగుతుంది. గుడ్‌గానే చేంజెస్ వస్తాయన్నట్టే విజువలైజ్ చేసుకోవాల్సుంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలా మందేంటంటే ఇలాంటి వాటి వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అంటే ఎదుటి వ్యక్తులు చెప్పింది రైటా, రాంగా పక్కన పెడితే మీకు మీరు అలా జరిగిపోతుందేమో అనుకోని అలా ఊహించుకున్న సందర్భాలు కూడా చాలానే ఉంటాయి. సో, అలాంటి దగ్గరలో కూడా జాగ్రత్తలైతే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. చూసుకోండి. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే
క్రౌన్ చక్ర రిలేటెడ్ గా యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే మెడిటేషన్ చేయండి. అంటే ఒకటండి, మనిషి లైఫ్ లో చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. వాళ్ళు టైమ్ టు టైమ్ చాలా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు గుడ్ ఈవెంట్స్ జరుగుతాయి. కొన్నిసార్లు బ్యాడ్ గా జరుగుతది. అంటే అన్ఎక్స్‌పెక్టెడ్ గా అన్నీ జరుగుతూ ఉంటాయి. సో, బేసిక్‌గా ఇవన్నింటికి కూడా మీరు బ్యాలెన్స్ చేయాలి. మీ లైఫ్‌ని మీరు బెటర్‌గా లీడ్ చేయాలంటే ఒకటే ఆన్సర్ అండి, మెడిటేషన్. ఇది నేను చాలా మందికి చెప్పాను. ఆఫ్‌కోర్స్ నేను చెప్పింది పాటించిన వాళ్ళ లైఫ్‌లో కొన్ని గుడ్‌గా కూడా జరిగాయి. అట్‌లీస్ట్ గుడ్‌గా జరగడం అనేది పక్కన పెడితే మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరుకుతాయండి. అంటే మీ లైఫ్‌లో కొన్ని క్వెషన్స్ ఉండిపోతాయి కదా! ఈ సిట్యుయేషన్ ఎలా? ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నాం? ఇలా ఉన్న క్వెషన్స్ అన్నింటికి కూడా ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. ఎందుకంటే వన్స్ మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తారో మీకు క్లారిటీ వస్తుందండి. మీ మైండ్ ఏంటంటే చాలా క్లియర్‌గా ఉంటుంది. ఆ టైంలోని ఒక సిట్యుయేషన్ ఏంటి? మీ పరిస్థితి ఏంటి? ఎక్కడున్నారు? అనేది మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. దాని ప్రకారం కూడా మీరేంటంటే కొంత సిట్యుయేషన్స్‌ని మార్చుకోగలుగుతారు. సో, డెఫినిట్‌గా మెడిటేషన్ అయితే చెయ్యండి. అట్‌లీస్ట్ 10-20 మినిట్స్ చేస్తే బావుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీలో చాలా మంది డిప్రెషన్‌లో ఉండడం కానీ, యాంగ్జైటీ ఫీల్ అవ్వడం కానీ, ఎక్కువ టైమ్ టు టైమ్ వర్క్ వల్ల స్ట్రెస్ అవ్వడం కానీ, ఆర్ మీకొస్తున్న థాట్స్ వల్ల కూడా మీరేంటంటే కొంత ఎఫెక్ట్ అవ్వడం కానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, అవన్నీ చేంజ్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మెడిటేషన్ అయితే చెయ్యాలండి. అసలు చూద్దాం ఇంకా ఓవరాల్‌గా యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి ఈ సిట్యుయేషన్‌కి అని. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ ప్రయారిటీస్ మీరు తెలుసుకోండి. ఏది ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు. సో, మీరు దేనికి అటెన్షన్ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు అనేదైతే తెలుసుకోండి. తెలుసుకొని ఇంపార్టెన్స్ ఏదైతే దాని కోసం మీరు చేయాల్సిన ప్రయత్నాలు చెయ్యండి. అండ్ అది ఇమ్మీడియేట్‌గా వర్కౌట్ అవ్వకపోయినా మీరు ఫ్రస్ట్రేట్, ఇరిటేట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అది అవ్వాల్సిన టైంలో అవుతుంది. బట్ మీరు చేయాల్సిన ప్రయత్నం మాత్రం చెయ్యాలి. అండ్ కరెక్ట్‌గా చేస్తున్నారా లేదా కూడా చెక్ చేసుకోవాలి. సో, సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసిన దగ్గర కొంత మెచ్యూర్డ్‌గా థింక్ చేసి, మీ వరకు మీకు ఏదైతే కరెక్ట్ అని అనిపిస్తుందో అది మీరు చెయ్యండి. ఆఫ్‌కోర్స్ ఔట్‌కమ్ అనేది మాత్రం వెంటనే రావాలి, ఇలానే రావాలి అనే ఒక డెస్పరేషన్‌తో చేయొద్దు. మీలో చాలా మందికి ఒక బ్యాడ్ హాబిట్ ఉంటుంది. అదేంటంటే ఆహ్, మీరు అనుకున్నది సాధిస్తేనే, అంటే ఐ మీన్ అది అనుకున్నది జరుగుతదంటేనే చెయ్యాలి. లేకపోతే చేయకూడదు అనేలాగా ఉంటారండి. సో, అలా కాకుండా చెయ్యాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మన డ్యూటీ ఇది. అట్‌లీస్ట్ మన వరకు మనం కరెక్ట్‌గా చేద్దాం. ఔట్‌కమ్ ఇంకెలా వచ్చినప్పటికి కూడా స్టిల్ మనమేంటంటే రేపనే రోజు రిగ్రెట్ అవ్వం. సో, కరెక్ట్‌గానే చేద్దాం అనేలాగా మీ ఆలోచనలైతే ఉండాలి. ఎందుకంటే ఒక మనిషి తన ఎమోషన్స్ వల్ల ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళేంటంటే కరెక్ట్ చేస్తున్నారా? రాంగ్ చేస్తున్నారా? అని చూసుకోరండి. వాళ్ళకి పర్సనల్‌గా అక్కడ గెయిన్ ఉంటుందా? లేదా? అనేదే చూసేసుకుంటారు. ఆఫ్‌కోర్స్ గెయిన్ అనేది మీరు కరెక్ట్‌గా చేస్తే ఉంటుంది. అది ఆ టైంకి నెగెటివ్‌గా ఉన్నా డెఫినెట్‌గా దానివల్ల మీకు పెద్దగా ప్రాబ్లమ్ అయినా రాదు అట్‌లీస్ట్. సో, ఈ డిఫరెన్స్ తెలుసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా థింగ్స్‌ని మెచ్యూర్డ్‌గానే హ్యాండిల్ చేస్తారు. సో, మీ లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్‌లోని ఈ టైంలోని మీరు థింగ్స్‌ని కరెక్ట్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో, కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా ప్రయారిటీస్ ఏంటో తెలుసుకొని ఏది ఫస్ట్ చేయాలి, ఏది ఫస్ట్ ఇంపార్టెంట్ అని చూసుకొనే చెయ్యండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమే ఈ రీడింగ్. సో, అసలు చూద్దాం మీ 7 చక్రాస్‌కి సంబంధించి యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా నేను ఫస్ట్ రూట్ చక్రా నుంచి స్టార్ట్ చేస్తాను. అలా ఒక్కొక్క చక్ర గురించి మాట్లాడతాను. ఇది గైడెన్స్ గురించి కాబట్టే, సో, ఆ చక్రాస్ ప్రకారం యూనివర్స్ మీకేం చెప్తుంది అనేదైతే నేను చెప్తాను. ఫస్ట్ రూట్ చక్ర విషయానికొచ్చేసరికి యూనివర్స్ ఏం చెప్తుందంటే, అంటే మీ హెల్త్ మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందండి.
ఇది మెంటల్ హెల్త్ అయినా అవ్వచ్చు, ఫిజికల్ హెల్త్ అయినా అవ్వచ్చు. మీలో చాలా మంది ఏంటంటే టైమ్ టు టైమ్ చాలా అనీజీగా ఫీల్ అవుతుంటారు. సో, అంటే స్టిల్ మీకు అనీజీగా అనిపించినప్పటికీ కూడా అంత కేర్ అవసరం లేదులే. అదే ఆటోమేటిక్‌గా హీల్ అయిపోతుందిలే. మనం అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇలా అంటే ఈజీగా తీసేసుకుంటారు. అంటే సీరియస్‌గా తీసుకోవాల్సిన టైంలో సీరియస్‌గా తీసుకోకుండా అంటే అవసరం లేదులే అన్నట్టు ఉంటారు. బట్ ఈ టైంలోని మీలో ఎవరైనా సరే హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే ఫిజికల్‌గానే కాదు మెంటల్‌గా కూడా ఏమైనా సరే హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగాను మీరేంటంటే ప్రాపర్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్‌నైనా కన్సల్ట్ చేయండి. హీలర్‌నైనా కన్సల్ట్ చేయండి. అంటే మీకున్న సిట్యుయేషన్ బట్టి. అంటే పర్టిక్యులర్‌గా వీళ్ళనే, వాళ్ళనే కన్సల్ట్ చేయాలి అని కాదు కానీ, మీకు కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. ఎవరితో చెప్పుకోలేరు. అన్‌ఈజీగా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ స్టిల్ అంటే ఆటోమేటిక్‌గా అదే క్యూర్ అయిపోతుంది అని చెప్పి అంటే ఇంట్లో కూడా చెప్పరు చాలామంది. సో, ఇలా కాకుండా ఇంట్లో వాళ్ళకి చెప్పండి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ అవసరం ఉంది. ఎవరిని కన్సల్ట్ చేయాలి? సో, కొంతమందికి మెంటల్ స్టేట్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల అసలంటే వాళ్ళు సరిగ్గా డెసిషన్స్ కూడా తీసుకోలేకపోతుంటారు. సైకియాట్రిస్ట్‌కి కూడా కన్సల్ట్ చేయొచ్చు. అంటే నేను వీళ్ళు, వాళ్ళు అని చెప్పాలనుకోవట్లేదు. బట్ మీకున్న సిట్యుయేషన్ బట్టి హెల్త్ విషయంలో మాత్రం కొంచెం కాన్షియస్‌గా ఉండాలండి. ఎందుకంటే మీ ఏంజెల్స్ కూడా క్లియర్‌గా చెప్తున్నారు. ఈ టైంలోని మీ హెల్త్ విషయంలో మాత్రం కొంచెం ఫోకస్డ్‌గా ఉండండి అని. ఇంకా సాక్రల్ చక్ర విషయానికొచ్చేసరికి మీలో చాలా మందికేంటంటేనండి, అంటే ఒకటి చెయ్యాలి అనిపిస్తుంటది. అంటే మనస్ఫూర్తిగానే చెయ్యాలనుకుంటారు. కానీ చేసే ధైర్యం ఉండదండి. అది చేయడం వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారో, అసలు మీ వల్ల అవుతుందో లేదో, ఎందుకు అంటే ఎక్కువ ఆలోచించడం అని చెప్పి సైలెంట్ అయిపోతూ ఉంటారు. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే కొంతమందికి బిజినెస్ చేయాలని ఉంటుంది. కొంతమందికి వాళ్ళకంటూ కొంత క్రియేటివిటీ ఉంటుంది. అంటే ఓన్‌గా కొన్ని స్కిల్స్ ఉంటాయి. నేను ఇంతకు ముందు చెప్పాను ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయి అని. సో, ఇలా ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళది సీరియస్‌గా తీసుకోరు. ఎందుకంటే అది కెరియర్‌గా బిల్డ్ చేసుకుంటే వాళ్ళు సక్సెస్ అవుతారో, ఫెయిల్ అవుతారో వాళ్ళకి తెలీదు. సో, అలాంటప్పుడు అంటే ఎందుకంత రిస్క్ తీసుకోవడం అని ఆలోచిస్తూ ఉంటారు. ఇఫ్ మీలో ఎవరికైనా సరే ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్నా ఆర్ ఆ క్రియేటివ్ స్కిల్స్ ఉన్నా సరే నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఫుల్ టైమ్ దాని మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు కానీ, దానికోసం కొంత టైమ్‌ని క్రియేట్ చేసుకొని మీరేదైనా సరే చెయ్యాలి అనుకుంటే చెయ్యండి. బిజినెస్ కూడా ఎవరికైనా మంచి ప్లాన్స్ ఉంటే స్టార్ట్ చేయాలి అనుకుంటే హై బడ్జెట్ కాకపోయినా లో బడ్జెట్‌లోనైనా ప్లాన్ చేయండి. బట్ మీ డ్రీమ్స్‌నైతే మీరు ఫాలో అవ్వండి. ఎక్కడా కూడా మిమ్మల్ని ఏది స్టాప్ చేయకుండా చూసుకోండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులే మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తుంటారు. అదంతా ఎందుకు వేస్టు, అది నీ వల్ల అవ్వదు, నువ్వు చేయలేవు ఇలా చెప్తూ ఉంటారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరు మిమ్మల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు మిమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకా టాలెంట్ ఉంది అని మీరు బిలీవ్ చేస్తే, మీరు చేయగలరు అని అనుకుంటే, ఖచ్చితంగా మీరు ఆ స్టెప్ అయితే వేయాల్సుంటుంది. దీనికి ఇంకొకళ్ళ సపోర్ట్ అయితే మీకు అవసరం లేదండి. క్లియర్‌గా యూనివర్స్ చెప్తుంది. సో, కొంచెం ఫోకస్డ్‌గా ఉండండి. మీరు ఈ టైంలో కొత్తగా ఏదైనా చేయాలి అనుకుంటే హ్యాపీగా చేసుకోండి. ఈవెన్ పర్సనల్ లైఫ్‌లో కూడా అంతేనండి. ఏదైనా కొత్తగా చేయాలి, క్రియేటివ్‌గా ఉండాలి అనుకుంటే చెయ్యొచ్చు. అండ్ ఇంకా మీ సోలార్ ప్లెక్సస్ చక్ర విషయానికొస్తే యూనివర్స్ ఒకటే చెప్తుందండి. ఏం చెయ్యాలి అనుకున్నా సరే ఖచ్చితంగా ఇది నేను చెయ్యాలి. సో, ఇది నాకు కావాలి అనేలా ఉండి చెయ్యండి. కొంతమంది ఏంటంటే చెయ్యాలి అనుకుంటారండి. వాళ్ళకి ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో, ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రయత్నాలు చేసినప్పుడు ఎప్పుడైతే అవి విఫలం అవుతుంటాయో వాళ్ళెలా ఫీల్ అవుతారంటే, ఇంకా ఇది అవ్వదు. అనవసరంగా ఎక్కువ మనల్ని మనం పుష్ చేసుకుంటున్నాం వేస్ట్. సో, ఇంకా విడిచిపెట్టేద్దాం అన్నట్టుగా డిసైడ్ అయిపోతారు. అండ్ మొత్తానికి విడిచిపెట్టేస్తారు కూడా. మళ్ళీ మనసేంటంటే అటే లాగుతుంటది. చేస్తే బావుండేదేమో, అనవసరంగా మనం ఛాన్స్‌ని వేస్ట్ చేసుకున్నాం ఆర్ మిస్ అయిపోయాం అని మళ్ళీ స్టార్ట్ చేయాలా వద్దా? ఇలా ఆలోచిస్తూ ఉంటారు. మీలో చాలా మంది ఇలాంటి వ్యక్తులున్నారండి. నా దగ్గరికి వస్తుంటారు కాబట్టి నాకు తెలుసు. సో, నేను చెప్పేదేంటంటే ఇక్కడ యూనివర్స్ ప్రకారం మీరు ఒకవేళ ఏదైనా ఒకటి చెయ్యాలి, ఒకటి కావాలి అనుకుంటే మాత్రం దానికి ఫిక్స్ అయిపోయి అది సాధించుకునే వరకు విడిచిపెట్టొద్దండి. ఖచ్చితంగా లాస్ట్ వరకు ట్రై చేయాలి. మీకు ఎంత ఛాన్స్ ఉంటదో అంత ఛాన్స్‌ని కూడా యుటిలైజ్ చేసుకోవాలి. దీనికి మీరేంటంటే ఇంకొకళ్ళు సపోర్ట్ చేయాలి, లేకపోతే ధైర్యం లేదు అనుకోని వెనకడుగు వేయడం లాంటి పనులైతే చేయొద్దు. ఎందుకంటే మీ సోలార్ ప్లెక్సస్ చక్ర ప్రకారం మీకు గైడెన్స్ ఏంటంటే ఏం చేసినా సరే డిటర్మైన్డ్‌గా చేయాలండి.
కావాలి అని ఒకసారి అనుకుంటే లాస్ట్ వరకు ఫైట్ చేయాలి. అలా ఉంటేనే మీ లైఫ్‌లో మీరు సక్సెస్ చూస్తారు. ఆర్ అనుకున్నది అనుకున్న రకంగా వర్కౌట్ అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఇంకా మీ హార్ట్ చక్ర విషయానికొస్తే ఆహ్, ఒక్కటి అండి, మీ హార్ట్ చక్ర బ్లాక్ అయిందని నేను చెప్పను కానీ, మీ హార్ట్‌ని ఓపెన్ చేయాల్సిన అవసరం కనిపిస్తుందండి. మేబీ పాస్ట్‌లో ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని హర్ట్ చేయడం కానీ, పాస్ట్‌లో మీరు కొంత డిస్టర్బ్ అవ్వడం కానీ, అంటే కొంతమందికి ఇంట్లో సిట్యుయేషన్స్ కూడా బాగోవండి. సో, అలాంటివి కూడా చూస్తూ పెరగడం వల్ల వాళ్ళు కొంచెం అంటే డిఫరెంట్‌గా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఎవరితో ఈజీగా మింగిల్ అవ్వలేకపోతుంటారు. ఆర్ వాళ్ళ లైఫ్‌లో ఉన్న వ్యక్తుల్ని చెరిష్ చేసుకోలేకపోతూ ఉంటారు. అంటే ఇది కైండ్ ఆఫ్ ట్రామా అని కూడా చెప్పొచ్చు. బట్ ఏదేమైనా సరే ఈ టైంలోని మీ హార్ట్‌ని ఓపెన్ చేయండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకోండి. అట్ ద సేమ్ టైమ్ ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు, లేకపోతే ఎవరైనా వ్యక్తులు మీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే వాళ్ళకొక ఛాన్స్ ఇవ్వండి. అంటే కంప్లీట్‌గా వాళ్ళని ట్రస్ట్ చేసేయండి. కంప్లీట్‌గా వాళ్ళ దగ్గర ఓపెన్ అప్ అయిపోండి అని నేను చెప్పను కానీ, ప్రతి మనిషి ఒక ఛాన్స్‌ని డిజర్వ్ చేస్తారు అని చెప్తాను. సో, అలా ఎవరైనా సరే ఒక ఛాన్స్ కోరుకుంటున్నట్టయితే ఒక ఛాన్స్ ఇవ్వండి. అది ఏంటంటే పూర్తిగా రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసేయడానికి కాకపోయినా అట్‌లీస్ట్ ఒక పర్సన్ గురించి మీరు తెలుసుకుంటే మీరేం డిజర్వ్ చేస్తారు? ఎలాంటి లవ్ మీ లైఫ్‌లో ఉంటే బావుంటుంది అని ఒక క్లారిటీ కోసమైనా సరే మీరు ఓపెన్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. డెఫినిట్‌గా ఈ టైంలో మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ అయితే వస్తారండి. వాళ్ళు ఓల్డ్ పర్సన్ అయినా అవ్వచ్చు, న్యూ పర్సన్ అయినా అవ్వచ్చు. నేనిక్కడ అంటే స్పెసిఫిక్ కేటగరీ గురించి మెన్షన్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇది చక్ర రిలేటెడ్ రీడింగ్ కాబట్టి అలాంటివైతే ఇక్కడ నేను చెప్పలేను. సో, బేసిక్‌గా ఒక పర్సన్ రావడం అయితే జరుగుతుంది. సో, ఆ పర్సన్ ఎవరైనప్పటికీ కూడా అంటే 100% వాళ్ళని ట్రస్ట్ చేసేసి వాళ్ళ మీద డిపెండ్ అయిపోయినట్టు కాకుండా జస్ట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించండి. అంటే ఎంపథెటిక్‌గా కూడా ఉండాలండి. సో, అలా మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంటదో అంతవరకు వాళ్ళతో ఫ్రీగా మాట్లాడండి. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండా కూల్‌గా ప్రతీదీ కూడా చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు మీరు ఫస్ట్ లవ్ చేసుకొని, ఆ తర్వాతే ఇంకొకళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. అంటే ఇక్కడ నేనెప్పుడు చెప్తుంటానండి సెల్ఫ్ లవ్ చేసుకోండి, సెల్ఫ్ లవ్ చేసుకోండి అని. దానికి రీజన్ ఏంటంటే, మిమ్మల్ని మీరు కరెక్ట్‌గా లవ్ చేసుకుంటే, మిమ్మల్ని మీరు కరెక్ట్‌గా ట్రీట్ చేసుకుంటే, ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది మీకు తెలుస్తుందండి. ఆ స్టాండర్డ్‌ని మీరు కరెక్ట్‌గా సెట్ చేస్తారు. ఇప్పుడు మీరంటేనే మీకిష్టం లేకపోతే, మిమ్మల్ని మీరే సరిగ్గా ట్రీట్ చేయకపోతే, మీ లైఫ్‌లోకొచ్చిన వ్యక్తులు మిమ్మల్ని ఎందుకు సరిగ్గా ట్రీట్ చేస్తారు? వాళ్ళకి ఎలాగ మీరు చెప్తారు? మీరు ఇదే డిజర్వ్ చేస్తారు. మీరు ఇలాంటి స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పి. సో, అందుకే కొంచెం ఆ విషయంలో మాత్రం స్టెబుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా థ్రోట్ చక్ర విషయానికొచ్చేసరికి మీరు చెప్పాలనుకుంది చెప్పండి. ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ ఎదుటి వ్యక్తులు చెప్పేది కూడా వినండి. అండ్ ఏదైనా మాట్లాడినప్పుడు ఏదో మాట్లాడేయాలి అని కాకుండా, ఎదుటి వ్యక్తులు చెప్పింది విన్న తర్వాత ఏం మాట్లాడాలో ఆలోచించుకొని మాట్లాడండి. మీలో చాలా మంది చేసే తప్పేంటి తెలుసా? ఒక పర్సన్ మీతో మాట్లాడతారండి. వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు నచ్చినా, నచ్చకపోయినా వాళ్ళకి సమాధానం చెప్పియాలి అన్నట్టుగా రష్ అయిపోయి చెప్పేస్తుంటారు. కానీ వాళ్ళు చెప్పింది మీరు కరెక్ట్‌గా విని, అసలు ఆ మాటలు వాళ్ళెందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి అని అర్థం చేసుకొని మీరు సమాధానం చెప్తే కరెక్ట్‌గా మీరు వాళ్ళని హ్యాండిల్ చేసినట్టు అవుతుంది. సో, అందుకే ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి వ్యక్తి చెప్పేది ఫుల్‌గా వినండి. విన్న తర్వాతే మీరు చెప్పడానికి ట్రై చేయండి. సో, కొన్ని సార్లు ఏంటంటేనండి, ఎదుటి వ్యక్తులు చెప్పింది వినడం వల్ల మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌ని కూడా మీరు చేంజ్ చేసుకోగలుగుతారండి. అంటే ఇదేంటంటే ఒక పర్టిక్యులర్ టైప్ అనే కాదు. ఇప్పుడు మీలో కొంతమందికి అంటే కొంతమంది వ్యక్తులు చెప్తూ ఉంటారు. అంటే అది గుడ్ అయినా చెప్పొచ్చు, బ్యాడ్ అయినా చెప్పొచ్చు. అందరూ ఒకలానే ఉండరు కదా! సో, ఒక వ్యక్తి గుడ్ చెప్పినా, బ్యాడ్ చెప్పినా 2 కూడా వినండి. విన్నంత మాత్రాన 2 ఇంప్లిమెంట్ చేయాలని ఏం లేదు. కానీ అది వినడం వల్ల ఫస్టు ఆ వ్యక్తి అలాంటి వాళ్ళో మీకు తెలుస్తుంది. వాళ్ళు మీకు చెప్పేది ఆర్ అంటే వాళ్ళిస్తున్న అడ్వైస్ అనేది మీ లైఫ్‌కి ఎలా బెనిఫిట్ అవుతుంది అని మీరేంటంటే అర్థం చేసుకుంటే, అది మీరు సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి గురించి కూడా మీరు తెలుసుకుంటారండి. సో, దీనివల్ల కూడా మీరేంటంటే కొన్ని ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేయగలుగుతారు. మీ సర్కిల్ కూడా ఎలా ఉండాలి అనేది మీరు వైస్‌గా చూజ్ చేసుకోవడానికి మీకొక ఛాన్స్ ఉంటుంది. సో, ఆ రకంగా కూడా కొంత ఫోకస్డ్‌గా ఉండండి. అండ్ ఇంకా థర్డ్ ఐ చక్ర విషయానికొచ్చేసరికి యూనివర్స్ మీకేం చెప్తుందంటే, ఈ టైంలో మీకు కొన్ని డ్రీమ్స్ వస్తూ ఉంటాయండి. సో, ఆ డ్రీమ్స్ ద్వారా యూనివర్స్ మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటది. సో, మీకొచ్చే డ్రీమ్స్
అంటే గుడ్ అయినా రావచ్చు, బ్యాడ్ అయినా రావచ్చు. బట్ వచ్చిన డ్రీమ్స్ అనేవి ఏంటి? సో, అది మీ లైఫ్‌లో మీకేమైనా కనెక్ట్ అవుతుందా అనేది కొంత చూసుకోవడానికి ట్రై చేయండి. సో, దానివల్ల కూడా మీరేంటంటే, కొంత మీ సిట్యుయేషన్స్‌ని బెటర్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటది. ఇఫ్ ఏదైనా బ్యాడ్ డ్రీమ్ వచ్చినా స్టిల్ మీరు జాగ్రత్త పడతారు. గుడ్ డ్రీమ్ వస్తే సో, దాని ప్రకారం ఓకే. ఇలా వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట అని మీరు అనుకోవచ్చు. సో, మీకు ఈ టైంలో వచ్చే డ్రీమ్స్ కూడా చాలా ఇంపార్టెంటేనండి. సో, డ్రీమ్స్ ఎవరికైనా వస్తే అవి గుర్తుంటే మార్నింగ్ ఎక్కడైనా సరే ఒక పేపర్ మీద, బుక్ మీదో రాసుకోండి. సో, తర్వాతైనా దాని గురించి మీరు ఆలోచించొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే, ఈ టైంలో మీకేమైనా డ్రీమ్స్ ఉన్నా సరే, అవి కూడా ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మీ థాట్స్‌ని క్లియర్‌గా ఉంచుకోండి. మీకు ఎలాంటి పాత్ ఉంది, మీరేం చేస్తే బావుంటుంది అనేది కూడా మీరు కరెక్ట్‌గా కానీ ఫోకస్ చేస్తే, అవి కూడా వర్కౌట్ చేసుకోగలరంట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఆహ్, క్రౌన్ చక్ర గురించి యూనివర్స్ చెప్పేదేంటంటే, ఈ టైంలో స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అనేది జరుగుతుందండి మీకు. మీరేంటంటే చాలా విషయాల్లో క్లారిటీ తెచ్చుకుంటారు. ఇప్పటి వరకు మీ లైఫు ఒక మెస్ లాగున్నా, ఏం చేయాలో తెలియకపోయినా, ఎటు వెళ్తున్నారో అర్థం చేసుకోకపోయినా, ఇప్పుడు మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. సో, ఇది అర్థమయ్యే ముందు లైఫ్ మరికొంచెం మెస్సీగా ఉంటుంది. మరికొంచెం అన్‌ఈజీగా కూడా ఫీల్ అవుతారు. బట్ ఫైనల్‌గా మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. అంటే మీలో మీరు ఇంకొక పర్సన్‌ని చూస్తారు అని చెప్పొచ్చండి. ఆర్ మీ లైఫ్‌లో వచ్చే చేంజెస్‌కి మీకు మీరు ఒక న్యూ పర్సన్ లాగా కనిపిస్తారు. అంటే అలాంటి సిట్యుయేషన్స్ అనేవి ఉంటాయి. సో, స్పిరిచ్యువల్ అవేకెనింగ్ జరుగుతుంది కాబట్టి మీరేంటంటే కొంచెం యాక్టివ్‌గా ఉండాలి, అలర్ట్‌గా ఉండాలి. అండ్ వేరే వ్యక్తుల ఎనర్జీస్ పిక్ చేసుకోకుండా చూడాలి. అంటే చాలా మందేంటంటే వేరే వ్యక్తులతో ఎంగేజ్ అవుతూ ఉంటారు. అంటే పాజిటివ్‌గా అయినా ఉండొచ్చు, నెగెటివ్‌గా అయినా ఉండొచ్చు. బట్ ఈ టైంలోని వేరే వ్యక్తులు చెప్తుంది వినండి. అది ఎందుకు చెప్తున్నారు, ఏంటి అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. బట్ కంప్లీట్‌గా అంటే వాళ్ళు చెప్పిన మాటలకి ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోవద్దు. ఆ డిఫరెన్స్ మాత్రం తెలుసుకోండి. వినడం వేరు, దానివల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి కంప్లీట్‌గా చేసేయడం వేరు. సో, స్పిరిచ్యువల్ అవేకెనింగ్ జరుగుతుంది కాబట్టి కొంత ముందు సిట్యుయేషన్స్ మెసప్ కూడా అవుతూ ఉంటాయి. బట్ వన్స్ ఆ అవేకెనింగ్ జరిగిన తర్వాత మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుందండి. మీ లైఫ్‌ని మీరు ఒక డిఫరెంట్ డైమెన్షన్‌లో చూస్తారు అని చెప్పొచ్చు. సో, దానికి కూడా మీరు రెడీగా ఉండండి. అసలు ఇంకా చూద్దాం ఓవరాల్‌గా యూనివర్స్ మరి ఏం గైడెన్స్ ఇస్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లో మూవ్‌మెంట్ స్టార్ట్ అయిందండి. మోస్ట్‌లీ ఫేజ్ ఎండ్ అయిపోతుంది. ఇంకా నేను చెప్పాను కదా! మీరు ఇప్పుడు ఏ ఫేజ్‌లో ఉన్నా, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా ఆర్ మీ ముందు ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా సరే, ఇవి ఒక ఎండ్‌కి రాబోతున్నాయి. మీ లైఫ్‌లో మూవ్‌మెంట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఫైనల్‌గా ఆన్సర్స్ కూడా మీరు ఏదైతే అంటే తెలుసుకోవాలి, మీకు అవసరం ఉంది అనుకుంటున్నారో అవి కూడా మీ ముందుకైతే వస్తాయి. అన్నిటికి ప్రిపేర్డ్‌గా ఉండండి. కానీ ఇక్కడ ఒక బ్యాటిల్ అనేది జరుగుతుందండి. ఈ బ్యాటిల్‌లో మీ అపోనెంట్ ఎవరు అని మీరు అనుకున్నట్టయితే మీరే. మీతో మీరే ఫైట్ చేయాలి. మిమ్మల్ని మీరు దాటుకొని వెళ్లి ఈ న్యూ ఫేజ్‌లోకి ఎంటర్ అవ్వాల్సుంటుంది. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే కొన్ని సార్లు మీకు నెగెటివ్ థాట్స్ రావడం కానీ, కొన్ని సార్లు మీరేంటంటే ఒక డిఫరెంట్ పర్సన్‌లా బిహేవ్ చేయడం కానీ, అంటే తర్వాత మీరు రియలైజ్ అవుతారు. నేను అలా ఎందుకు బిహేవ్ చేశాను? అలా ఎందుకు మాట్లాడాను? సో, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని మీరేంటంటే, తర్వాత అనుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. సో, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం కానీ, మీ థాట్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవడం కానీ, ఈ పాయింట్‌లో చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే చెప్పాను కదా! యాక్చువల్‌గా ఒక పర్సన్ అపోనెంట్ ఎవరైనా ఉండొచ్చు. సో, ఆ అపోనెంట్ అనేవాళ్ళు స్ట్రాంగ్‌గా ఉండొచ్చు, వీక్‌గా ఉండొచ్చు. కానీ ఎవరికి వాళ్ళే అపోనెంట్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే, అది చాలా కాంప్లికేటెడ్ అండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని, మీతో మీరు ఫైట్ చేసి విన్ అయ్యి, మీరేంటంటే మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి ఆర్ మీ లైఫ్‌లో ఒక న్యూ ఫేజ్‌లోకి ఎంటర్ అవ్వాలి అంటే, అది అనుకున్నంత ఈజీ కాదండి. దానికి సెల్ఫ్ కంట్రోల్ ఎంతో అవసరం. సో, మీరేంటంటే కొంచెం బ్యాలెన్స్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా యోగా, మెడిటేషన్ లాంటివి కూడా చెయ్యండి. నేను చెప్పాను కదా! మీకేదైనా అన్‌ఈజీ ఫీలింగ్ ఉంటే డెఫినిట్‌గా మీరు ఎవరినైనా సరే కన్సల్ట్ కూడా చేయొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మాటలు విన్నంత వరకు పర్వాలేదు కానీ, దాంట్లో కంప్లీట్‌గా ఇమ్మర్స్ అయిపోవద్దు. మీ పవర్‌ని మీరు ఎవరికీ ఇవ్వొద్దండి. అది నేను చెప్పాలనుకుంటుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ 7 చక్రాస్‌కి సంబంధించి అసలు యూనివర్స్ ఇప్పుడు మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, సో నేను ఫస్ట్ అయితే రూట్ చక్రతో స్టార్ట్ చేస్తానండి. అంటే అన్ని చక్రాస్ గురించి మాట్లాడతాను. బట్ రూట్ చక్ర ప్రకారం మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే, ఈ టైంలో మీ ఫ్యామిలీ మీద మీరు ఫోకస్ చేయాలండి. ఆహ్, మీకు ఈ టైంలో మీ యాన్సిస్టర్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీరేంటంటే ఏమైనా ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న ఆర్ మీలో ఎవరికైనా సరే యాన్సిస్ట్రల్ కర్మ కానీ, ఫ్యామిలీ కర్మ కానీ అంటే ఉంది. సో మీరు దానివల్ల కొంత సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తే వాటి మీద మీరు వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో మీరు వర్క్ చేసినట్టయితే కొన్ని చేంజెస్ రావచ్చు. సిట్యుయేషన్స్ బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. డెఫినిట్‌గా మీ యాన్సెస్టర్స్ అయితే మీకు సపోర్ట్ చేస్తున్నారు. ఆర్ వాళ్ళు మీకు గైడ్ చేస్తున్నారు కాబట్టి మీరేంటంటే ఇది వర్కౌట్ చేసుకోగలుగుతారు. బట్ అంటే ఒకటి యాన్సెస్ట్రల్ కర్మ లేకపోతే ఇది ఫ్యామిలీ కర్మ అని కాకపోయినా సరే డెఫినిట్‌గా ఫ్యామిలీస్‌లోని కొంత డిస్టర్బెన్సెస్ కానీ, కొన్ని ఛాలెంజెస్ కానీ ఉంటాయి. అంటే అందరి ఫ్యామిలీస్ ఒకేలా ఉండవు కదా! కొంతమందికేంటంటే అదర్ ప్రాబ్లమ్స్ ఉంటే కొంతమందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఫ్యామిలీ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగాను ఫ్యామిలీ సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవుతాయి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మీరు తీసుకోవాలి. నాకు సంబంధం లేదు. నేను ఇన్వాల్వ్ అవ్వను. నాకిది కష్టం అన్నట్టు కాకుండా కష్టమైనా సరే ఇప్పుడు మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇది ఏ రకంగా అయినా సరే సెటిల్ చేయాల్సిన విధంగా సెటిల్ అయితే చేయాలండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీలో ఎవరైనా సరే ఫ్యామిలీని ప్లాన్ చేస్తున్నా, ఆర్ అంటే కొంతమంది కిడ్స్ గురించి ప్లాన్ చేస్తుంటారు. సో, ఇలా ఎవరికి ఏ ప్లాన్ ఉన్నా సరే వర్కౌట్ చేసుకోండి. వర్కౌట్ అవుతుంది ఈ టైంలోని. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాను కదా! ఫ్యామిలీస్ ఏంటంటే ఎవాల్వ్ చేసుకోవడానికి కానీ, ఆర్ రీయూనైట్ చేసుకోవడానికి కానీ గుడ్ టైమ్ అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. సో, అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉంటే ఛాన్సెస్ అయితే తీసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీ డే కూడా మీ యాన్సెస్టర్స్‌కి ఒక్కసారైనా సరే ప్రేయర్స్ ఆఫర్ చేయండి. ఎందుకంటే మేబీ వాళ్ళు మీ మధ్యలో లేకపోవచ్చండి. కానీ పైనుంచి అంతా చూస్తూ ఉంటారు. మీకు ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ కూడా ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళే మీ లైఫ్‌లో ఏంజెల్స్‌గా కూడా యాక్ట్ చేస్తూ ఉంటారు. సో, అందుకే ఒక్కసారైనా సరే ఎవ్రీ డే కూడా వాళ్ళకి ప్రేయర్స్ చేయడం కానీ, గ్రాటిట్యూడ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం కానీ, వాళ్ళ సపోర్ట్ మీకు అవసరం అని మీరు చెప్పుకోవడం కానీ ఇలాంటివి చెయ్యండి. ఖచ్చితంగా మీకు ఆ సపోర్ట్ అయితే దొరుకుతుందండి. ఏదో ఒక రూపంలో మాత్రం థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మీ సాక్రల్ చక్ర విషయానికొస్తే మీలో కొంతమంది ఉంటారండి. నేనిది చేయలేను, నా వల్ల ఇది అవ్వదు. ఇదేంటి నేను చేసే పరిస్థితొచ్చింది. అసల అంటే ఇలాంటివి నేనెప్పుడూ చేయలేదు. ఇప్పుడు కొత్తగా చేయడం ఏంటి? నా లైఫ్ ఎందుకు ఇలా చేంజ్ అయిపోయింది అనుకోని చాలా రకాలుగా క్వెషన్ చేసుకుంటూ ఉంటారు. సో, మీలాంటి వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యూనివర్స్ ఇది మీకు క్లియర్‌గానే గైడెన్స్ ఇస్తుంది. మీరు ఏదైనా చేయగలరండి. మీ వల్ల ఏదైనా అవుతుంది. చేయలేరు అని మీరనుకుంటున్నారు. బట్ యూనివర్స్ అనుకోలేదలా. అందుకే అలాంటి సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో పెట్టింది. అంటే మీరు చేయలేరు అని మీరు అనుకుంటున్నారు కాబట్టి యూనివర్స్ మీతో చేయించి చూపించాలనుకుంటుంది. మీరు అది కూడా చేయగలరు. మీకు అది కూడా సాధ్యమే. కాకపోతే మీ గురించి మీకు తెలీదు. సో, ఇప్పుడు మీ గురించి మీరు తెలుసుకుంటారు. తెలుసుకొని చేస్తారు. వన్స్ చేసిన తర్వాత దానికి మీరు రివార్డ్ తీసుకుంటారు అనేలాగా. అంటే కొంతమంది వర్క్ ప్లేస్ చేంజ్ అవుతూ ఉంటారు. ఆర్ వాళ్ళ లైఫ్‌లో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. సో, అలాంటివి వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారంటే అన్‌ఈజీగా ఫీల్ అవుతారు. కంఫర్టబుల్‌గా ఉండదు. ఎందుకంటే ఒక మనిషి తన కంఫర్ట్ జోన్‌లో నుంచి బయటకి రావాలి అంటే అన్నిటికంటే కష్టమండి అది. ప్లస్ చేంజెస్ వచ్చినప్పుడు కంఫర్ట్ జోన్ నుంచి ఖచ్చితంగా బయటికి రావాలి. సో, మీ లైఫ్‌లో కూడా మేబీ కొన్ని చేంజెస్ వచ్చుంటాయి. సో, చేంజెస్ రావడం వల్ల మీరేంటంటే అవి యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. కొంచెం అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నట్టున్నారు. నా వల్ల అవ్వదు. నేనెందుకు ఇవంతా ఫేస్ చేయాలి? అసలు వీటి నుంచి నేను తప్పించుకోవడానికి అవ్వదా? అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారేమో. యూనివర్స్ అందుకే ఏం చెప్తుందంటే తప్పించుకోవడానికి ఏం లేదు. ఖచ్చితంగా ఫేస్ చేయాలి. ఇది మీ వల్ల అవుతుంది. మీ వల్ల అవుతుంది కాబట్టే మీ లైఫ్‌లో ఉంది. సో, దీన్ని ఫేస్ చేయండి అన్నట్టుగా చెప్తుంది. ఇంకా మీ సోలార్ ప్లెక్సస్ చక్ర విషయానికొస్తే సేమ్ అండి. మీ పర్సనల్ పవర్ ఏంటో మీరు తెలుసుకోవాలి. మేబీ మీలో చాలా మంది వీక్‌గా ఫీల్ అవుతున్నారేమో! చేయలేము అని భయపడుతున్నట్టున్నారు. సో, యూనివర్స్ ఏంటంటే మీకు గుర్తు చేయాలనుకుంటుంది. ఇది మీ వల్ల అవుతుంది. మీ వల్ల అవుతుంది కాబట్టి మీ లైఫ్‌లో ఉంది. వన్స్ మీరు చేసిన తర్వాత మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతారు. అండ్ ఆ కాన్ఫిడెన్స్‌తోని మీరు ఇంకా ఇంకా బిగ్ ఛాలెంజెస్ కానీ, ఇంకా ఏవైనా బిగ్ థింగ్స్ అచీవ్ చేయాలి అనుకుంటే చేస్తారు. సో, ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా కన్సిడర్ చేయండి. వన్స్ ఆ విధంగా మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్తుంటే ఖచ్చితంగా మీరు అన్నీ అచీవ్ చేస్తారు అన్నట్టుగా యూనివర్స్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్‌గా అంటే ఈ రీడింగ్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే, మీరు సిట్యుయేషన్స్ గురించి మాట్లాడడం కంటే మిమ్మల్ని మోటివేట్ చేయడానికి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందండి. అంటే కార్డ్స్ కూడా అలానే వచ్చాయిలెండి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే
ఈ టైంలోనే మీరు ఫస్ట్ వీక్‌గా ఫీల్ అవ్వద్దండి. మీ వల్ల ఏది అవ్వదు అంటే మీరు హోప్‌లెస్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. చాలా స్ట్రాంగ్‌గా మీ వల్ల అవుతుంది. ఏదైనా చేయగలరు. మీరు తప్ప ఎవరు చేయలేరు. ఒక్కటి మాత్రం నిజమండి. ఇంతలాగా మీకు మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి అంటే నాకు తెలిసి మీ ప్లేస్‌లో ఉంటే ఇలాంటి ఛాలెంజెస్ కానీ, ఇలాంటి సిట్యుయేషన్స్ కానీ ఇంకొకళ్ళు ఫేస్ చేసే పరిస్థితి ఉంటే మాత్రం అసలు వాళ్ళేంటంటే ఇది చేయలేరు కూడా. అంటే మీరంత స్ట్రాంగ్ పర్సన్ కాబట్టే యూనివర్స్ మీ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ పెట్టింది. అంటే యాక్చువల్‌గా ఒక పర్సన్ వాళ్ళు ఎంత స్ట్రాంగో అని వాళ్ళకి తెలియడం కోసమే యూనివర్స్ కొన్ని సిట్యుయేషన్స్ వాళ్ళ లైఫ్‌లో పెడుతుంది. అంటే ఎవరు ఏం డిజర్వ్ చేస్తారు, ఎవరి లైఫ్‌లో ఎలాంటి ఛాలెంజెస్ పెట్టాలో యూనివర్స్ డిసైడ్ చేసుకుంటుందండి. వాళ్ళ బట్టే అదుంటుంది. సో, అలా చూసుకున్నట్టయితే మీరు చాలా స్ట్రాంగ్ కాబట్టే కొన్ని సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో పెట్టింది. బట్ మీ పవర్ ఏంటో మీరు తెలుసుకొని మీరిది హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితయితే ఉంది. సో, మీరు ఇది హ్యాండిల్ చేసే వరకు కూడా వీక్‌గా అయితే ఫీల్ అవ్వద్దు. సో, ఇంక మీ హార్ట్ చక్ర విషయానికొస్తే యూనివర్స్ ఇక్కడేం చెప్తుందంటే, మీ ఇన్నర్ చైల్డ్ మీద మీరు వర్క్ చేయాలండి. అంటే మీ ఇన్నర్ చైల్డ్‌ని మీరు హ్యాపీగా ఉంచాలి. దానికి రీజన్ ఏంటంటే, మీలో చాలా మంది పాస్ట్ ట్రామా కానీ, చైల్డ్‌హుడ్ ట్రామా కానీ క్యారీ చేస్తూ ఉంటారు. అంటే ఆ వూండ్స్ అనేవి ఇంకా ఫ్రెష్‌గానే ఉంటాయి. నిన్నే జరిగినట్టుగా ఇంకా ఇప్పటికి జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. దాని నుంచి బయటికి రాలేకపోతుంటారు. దానివల్ల వాళ్ళేంటంటే ఫేజెస్ కూడా చూస్తూ ఉంటారు. ఇలా చాలా మందున్నారండి. సో, ఈ టైంలోనేంటంటే మీ ఇన్నర్ చైల్డ్‌ని మీరు హ్యాపీగా ఉంచాలి. మీ మీద మీరు వర్క్ చేయాలి అంటే ఆహ్, మిమ్మల్ని మీరు ఫస్ట్ బెటర్‌గా ట్రీట్ చేసుకోవాలి. మీకేది హ్యాపీనెస్ ఇస్తుందో మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే హీలింగ్ అనేది అంత ఈజీగా జరగదండి. చాలా మందికేంటంటే హీలింగ్ అనేది జరగడానికి ఇయర్సే పడుతుంది. కొంతమందికి మంత్స్ అవ్వచ్చు కానీ మరి డేస్‌లో ఎవరు హీల్ అయిపోరు. ఈవెన్ వాళ్ళు హీల్ అయిపోయినట్టుగా బయటకి అంతా మంచిగానే ఉన్నా ఏదైనా ఒక సిట్యుయేషన్ వాళ్ళ లైఫ్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగినప్పుడు అది ట్రిగ్గర్ అవుతదనమాట. ట్రామా అనేది బయటకొచ్చేస్తది ఆటోమేటిక్‌గా. సో, బేసిక్‌గా ఇక్కడ నేను చెప్పాలనుకుంటుందేంటంటే, మీరు ఫస్ట్ హీల్ అవ్వాలి అంటే, మీరు మీకు నచ్చినట్టు ఉండడం కానీ, ఆహ్, మీకు ఏదైతే ఎక్సైట్‌మెంట్ ఇస్తుందో అది చేయడం కానీ, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి. మీరు ట్రూగా హ్యాపీగా ఉన్నారా? లేదా? అనే క్వెషన్ కానీ వేసుకుంటే, ట్రూగా హ్యాపీగా లేరు అని మీరు అనుకుంటే ఆఫ్‌కోర్స్ మీరేంటంటే, ఇప్పుడు మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అర్థం. అప్పుడే మీ ఇన్నర్ చైల్డ్ కూడా హ్యాపీగా ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. అదేంటంటే చాలా మంది ఎదుటి వ్యక్తుల్ని ప్లీజ్ చేయడం, ఎదుటి వ్యక్తులు అంటే బెటర్‌గా ఫీల్ అయ్యేలా చేయడం లాంటివి చేస్తుంటారు. సో, దానివల్ల వాళ్ళకి ట్రామా క్రియేట్ అవుతుంటది. చాలా ఎమోషనల్‌గా డిస్టర్బ్ అవుతుంటారు. సో, వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరండి. ఎదుటి వ్యక్తుల ఒపీనియన్స్ పట్టించుకుంటారు. ఎదుటి వ్యక్తి ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉండాలి అని అనుకుంటారు. సో, ఇలా కాకుండా ఎదుటి వ్యక్తి ఎవరిక్కడ? ఎదుటి వ్యక్తిని ప్లీజ్ చేయాల్సిన అవసరం మీకేంటి? ఆఫ్‌కోర్స్ మీరేంటంటే వాళ్ళతో మంచిగా ఉండొచ్చు. అది మీ డ్యూటీ. బట్ అది దాటి వాళ్ళని ప్లీజ్ చేసి మీరు కాని వ్యక్తిలా మీరు ప్రిటెండ్ చేసుకుంటూ దానివల్ల మీరు సఫర్ అవుతూ, స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం అయితే మీకు లేదండి. దానివల్ల మీ ఇన్నర్ చైల్డ్ ఏమి కూడా హ్యాపీగా ఉండరు. సో, సాటిస్ఫాక్షన్ మీకు లేనప్పుడు మీరు ఎలా హీల్ అవుతారు? మీ హార్ట్ చక్ర ఎలా బ్యాలెన్స్ అవుతుంది? మీరొక బెటర్ పర్సన్‌లా ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు? సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ వాల్యూ, మీ వర్త్ తెలుసుకోవాలి. మీరేం డిజర్వ్ చేస్తారో కూడా తెలుసుకోవాలి. మీరు డిజర్వ్ చేసింది మీకిక్కడ దొరుకుతుందా లేదా? దొరకకపోతే మీరేం చెయ్యాలి? అంటే ఒకటి, ఒక్క పర్టిక్యులర్ థింగ్ ఆర్ ఒక పర్టిక్యులర్ పర్సన్ నుంచే మీరు డిజర్వ్ చేసేది మీకు దొరకాలని ఏం లేదండి. అది దొరికితేనే మీ వాల్యూ అనేది పెరిగినట్టుగా, మీ వర్త్ అనేది ఇంకా ఎక్కువ అన్నట్టు కాదు. మీరు డిజర్వ్ చేసేది ఎదుటి వ్యక్తి ఇవ్వట్లేదు అంటే అసలు ఆ పర్సన్ మీకు కరెక్ట్ పర్సనే కాదు అని అర్థం. సో, అంటే మీ వాల్యూ, వర్త్ కూడా మీరు తెలుసుకొని, మీకంటూ ఒక స్టాండర్డ్‌ని సెట్ చేసుకొని అంటే ఎదుటి వ్యక్తి ఎక్స్‌పెక్టేషన్స్‌లో కాకుండా మీ ఎక్స్‌పెక్టేషన్స్‌లో మీరు ఉండాలండి. మీకోసం మీరేంటంటే అలాంటి ఒక స్టాండ్ తీసుకోవాలి. సో, ఈ రోజు నుంచి కూడా చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. మీ ఇన్నర్ చైల్డ్‌కి మీరేం చేస్తే హ్యాపీగా ఉంటారో అదే చెయ్యాలండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈవెన్ మీ థ్రోట్ చక్ర విషయానికొస్తే యూనివర్స్ ఏం చెప్తుందంటే, కష్టమైన, నష్టమైన, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నా సరే నిజాలే మాట్లాడండి. అబద్ధాలు మాట్లాడొద్దు. అంటే చాలా మంది అబద్ధాలు మాట్లాడతారు. బట్ అక్కడ అవసరం అంత పెద్దగా ఉంది. దానివల్ల ఏదో అంటే జరుగుతాది అన్నప్పుడు ఏదో ఆ ఫార్మాలిటీకి మాట్లాడడం వేరండి.
బట్ ప్రతి దానికి అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఉంటారు. అన్నీ గూడా అలానే చెప్తూ ఉంటారు. సో, అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మాత్రం మీకలాంటి హాబిట్ ఉంటే మార్చుకోవాలి. మాట్లాడే వరకు నిజమే మాట్లాడండి. అండ్ ఈ నిజం మాట్లాడినప్పుడు కూడా ఎదుటి వ్యక్తి అసలు మీతో ఏం మాట్లాడుతున్నారు? ఎదుటి వ్యక్తి అలా ఎందుకు మాట్లాడుతున్నారు? అనేది అర్థం చేసుకొని దాని ప్రకారం మీరేంటంటే అబద్ధం మాట్లాడకుండా నిజం మాట్లాడండి. అంటే ఒక వ్యక్తిని కన్విన్స్ చేయాలి ఆర్ ఒక వ్యక్తి దగ్గర మీరేదో ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవాలి అని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదండి. ఈరోజు కాకపోతే రేపైనా అవి బయటకొస్తాయి. అప్పుడైనా సరే మీరేంటో వాళ్ళకర్థమైపోతుంది. దానివల్ల మళ్ళీ గొడవలు, మళ్ళీ అనవసరంగా ఏవో ఇబ్బందులే వస్తాయి తప్ప వర్కౌట్ అవ్వదు. అదేదో ముందే మీరు నిజం మాట్లాడేసి, ముందే మీరు అంటే చెప్పాల్సినవి కొన్ని చెప్పేస్తే ఏ బాధ లేదు. అయితే చెప్పే టోన్ అనేది చూసుకోండి. ఎందుకంటే వన్స్ మీరు ఎప్పుడైతే నిజాలు మాట్లాడడం స్టార్ట్ చేస్తారో ఈజీగా ఫీల్ అవుతారండి. దేనికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం ఉండదు. మీ థాట్స్ ఏంటంటే చాలా క్లియర్‌గా ఉంటాయండి. చాలా రిలీఫ్‌గా ఫీల్ అవుతారు. అంటే ఇది కష్టంగా ఉంటది ఇనీషియల్‌గా. బట్ వన్స్ అలానే మాట్లాడడం, అలానే ఒక స్టాండర్డ్‌ని సెట్ చేసుకోవడం స్టార్ట్ చేశాక మీకు పెద్ద ఇబ్బందులుండవు. ప్లస్ పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదండి. సో, ఈ టైంలో మాత్రం మీ థ్రోట్ చక్ర మీద వర్క్ చేయండి. పర్టిక్యులర్‌గా అంటే ఇది మాత్రం నిజాలు మాట్లాడే వాళ్ళకైతే కాదు. కానీ కొంతమందుంటారండి ఈ కేటగిరీలో. మీలాంటి వాళ్ళు మాత్రం నిజాలు మాట్లాడడం అయితే అలవాటు చేసుకోవాలి. కష్టంగా ఉన్నా సరే స్టార్ట్ చేసిన తర్వాత వన్స్ అలవాటయిపోయిన తర్వాత మీరు చాలా ఫ్రీగా ఉంటారు. అదైతే నేను చెప్పగలను. అండ్ ఇంకా మీ థర్డ్ ఐ చక్ర విషయానికొస్తే యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ థాట్స్‌ని క్లియర్‌గా ఉంచుకోండి. అనవసరంగా కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. కొంతమందుంటారండి మీలో. అంటే ఇలా ఆలోచిస్తుంటారు, అలా కూడా ఆలోచిస్తుంటారు. కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. మళ్ళీ ఒక డెసిషన్ తీసుకుంటారు, ముందుకు వెళ్తారు, మళ్ళీ వెనక్కొస్తుంటారు. కొంతమందైతే యాక్షన్ తీసుకొని కూడా వెనక్కొస్తుంటారు. అంటే అంత కన్‌ఫ్యూజన్ ఉంటదనమాట. సో, ఈ టైంలోనేంటంటే మీకు అంటే సిట్యుయేషన్ అనేది పాజిటివ్‌గా అనిపించినా, నెగెటివ్‌గా అనిపించినా మీ వరకు మీరేంటంటే క్లియర్‌గా ఉండడం ఇంపార్టెంట్ అండి. మీకిక్కడేంటంటే ఏది చేయడం కరెక్టు. సో, రిజల్ట్ అనేది అనవసరం అండి. బట్ మీరు కరెక్ట్‌గా ఏది చెయ్యాలి అనేది చూసుకోవాలి. అక్కడ మీరు బయాస్డ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. బట్ న్యూట్రల్‌గా థింక్ చేసినప్పుడు కరెక్ట్ ఏదైతే దానికి మీరు స్టిక్ అయిపోవడమే. వన్స్ ఒకటి డిసైడ్ అయిన తర్వాత ఇంకా చేంజ్ చేసుకోకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్‌కి వెళ్తారు. మీకేంటంటే పింక్ కలర్ ఔట్‌ఫిట్ నచ్చుతది. బ్లూ కలర్ ఔట్‌ఫిట్ నచ్చుతది. బడ్జెట్ చూస్తే అంత ఉండదు. సో, అయితే పింక్ అయినా తీసుకోవాలి. లేకపోతే బ్లూ కలర్ అయినా తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ పింక్ పిక్ చేసుకుంటారు. తర్వాత మళ్ళీ వెళ్లి ఆ బ్లూ పిక్ చేసుకుంటారు. ఏది తీసుకోవాలో తెలియక చాలా కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఎక్కువున్నారండి. సో, అలాంటప్పుడు మీరేం చేయాలంటే మీ స్కిన్ టోన్‌కి సపోజ్ బ్లూ కలర్ సెట్ అవుతుంది. పింక్ కలర్ అంత సూట్ అవ్వదన్నమాట. సో, ఇప్పుడు మీరు అండ్ ప్రైస్ కూడా చూసుకుంటారు. సో, అన్ని రకాలుగా దేనికి ఎక్కువ పాజిటివ్ ఉంది, దేనికి ఎక్కువ నెగెటివ్స్ ఉన్నాయో కూడా చూసుకుంటారు. చూసుకున్న తర్వాత కూడా స్టిల్ మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతున్న వాళ్ళుంటారు. సో, అలాగే ఇంక కన్‌ఫ్యూజ్ అవ్వకూడదండి. వన్స్ మీరు బ్లూ మీద ఇంకా చెయ్యి వేసి ఇదే బెస్టు, ఇక్కడ పాజిటివ్స్ ఎక్కువున్నాయి. సో, దానికి అంత లేదు అన్నప్పుడు ఇది ఆటోమేటిక్‌గా పిక్ చేసుకోవాలి. పిక్ చేసుకొని మీరేంటంటే ఇంక ముందుకు వెళ్ళిపోవాలి. మీ చాయిసే కరెక్ట్ అని అనుకోవాలి. మళ్ళీ వెనక పింక్ గురించి ఆలోచించడం లాంటివి చేయకూడదు. అంటే వన్స్ ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు అందులో పాజిటివ్ ఏంటి, నెగెటివ్ ఏంటి అని కాలిక్యులేట్ చేసుకుంటారు. పాజిటివ్ ఎక్కువుంది, మీకు సెట్ అవుతుంది అని మీరు అనుకున్న తర్వాత ఇంక మీరు యాక్షన్ తీసుకొని ఫిక్స్ అయిపోవాలండి. అదొక్కటే మీకు సూట్ అవుతుంది అని. అంటే ఆ రకంగా మీ థాట్స్‌ని కొంత మీరు క్లియర్‌గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ సిట్యుయేషన్ అయినా సరే. దానివల్ల మీరేంటంటే ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేస్తారండి. అనవసరంగా కొత్త ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేసుకోరు. ఆర్ థింగ్స్‌ని మెస్‌అప్ చేసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన పింక్ అండ్ బ్లూ ఔట్‌ఫిట్టే. ఇప్పుడు ఆ పింక్‌ని సెలెక్ట్ చేసుకోలేక, ఇటు బ్లూని సెలెక్ట్ చేసుకోలేక 2 కావాలి అని రెండిటిని పిక్ చేసుకుంటే అక్కడ బడ్జెట్ టైట్ అయిపోతుంది కదా! దానివల్ల మనీ ప్రాబ్లమ్ ఒస్తది కదా! అంటే అలా కొత్త ప్రాబ్లమ్స్‌ని ఇన్వైట్ చేసుకోకూడదనమాట. అది నేను చెప్పేది. సో, మీ థాట్స్ కొంత క్లియర్‌గా ఉండాలి అని అనుకున్నట్టయితే మీరు ఈ లాబ్రడైట్ కానీ, ఎమెథిస్ట్ కానీ నా దగ్గర క్లియర్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ లేదు. బట్ క్లియర్ క్వార్ట్జ్ అయినా సరే బ్రేస్లెట్‌ని మీరు యూజ్ చేయొచ్చు. ఇదైతే ఐ మీన్ ఎమెథిస్ట్ అయితే రైట్ హ్యాండ్‌కి వేసుకుంటారు. లాబ్రడైట్ కానీ, క్లియర్ క్వార్ట్జ్ గాని కొంటే లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకుంటారు. సో, ఇలాంటి కన్‌ఫ్యూజన్ అనేది ఆటోమేటిక్‌గా క్లియర్ అవుతుంది. సో, ఇలాగ మీరేంటంటే కొంత స్టేబుల్‌గా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి.
ఈవెన్ ఇక్కడ క్రౌన్ చక్ర విషయానికి వస్తే యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ఫస్ట్ మీరు పీస్ఫుల్ గా ఉండడానికి ట్రై చేయండి. పీస్ ని చూస్ చేసుకోండి. వ్యక్తులతో ఫైట్ చేయడం, ఆర్గ్యుమెంట్ చేయడం లాంటివి చేయొద్దు. యాక్చువల్‌గా మీరు ఆ టైప్ కాదు. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే నాకు అర్థమైంది. కాకపోతే కొంతమంది ఉంటారండి. వాళ్ళేంటంటే పీస్‌ఫుల్‌గా ఉండలేకపోతూ ఉంటారు. సో, ఆ టైంలోని వాళ్ళకొచ్చే ఫ్రస్ట్రేషన్‌కి, ఇరిటేషన్‌కి ఏవో ఒక మాటలు అనేస్తూ ఉంటారు. తర్వాత రిగ్రెట్ అవుతూ ఉంటారు. అలాంటివి కాకుండా ముందు నుంచే మీరు పీస్‌ని చూజ్ చేసుకుంటే ఏ బాధ లేదు. ఇఫ్ ఎవరైనా వ్యక్తులు మీకు ట్రబుల్స్ తీసుకొస్తున్నారు, వాళ్ళే మీ లైఫ్‌లోని చాలా డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తున్నట్టయితే, ఆ వ్యక్తులకి కొంతకాలం దూరంగా ఉండడం మంచిదండి. అంటే మీ పీస్‌ని మీరే క్రియేట్ చేసుకోవాలి. యూనివర్స్ ఏమి కూడా మీకు తీసుకొచ్చి పీస్‌నివ్వదు. మీకు మీరుగా అది క్రియేట్ చేసుకుంటే తప్ప. అంటే ఇంకొకటి అలా పీస్‌ఫుల్‌గా ఫీల్ అవ్వాలి అనుకుంటే మీరేమైనా హోలీ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు. టెంపుల్ కానీ, మసీద్ కానీ, చర్చ్ కానీ ఇలా అంటే మీరు ఏదైతే స్ట్రాంగ్‌గా ఒక పీస్‌ఫుల్ ప్లేస్ లాగా ఫీల్ అవుతారో అక్కడికి వెళ్తారు. ఆర్ మీకు ఏదైతే పీస్ ఇస్తుందో ఆ పనులు చేస్తారు. పర్టిక్యులర్‌గా ఇది, అది అని కాదు. మీకు కంఫర్టబుల్‌గా అనిపించేది ఏది మీరు చేసినా సరే, మీరు అక్కడ మీ పీస్‌ని వెతుక్కోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ చెప్పాను కదా! చాలా వరకు మీరైతే వయలెన్స్‌ని చూజ్ చేసుకోవద్దు. దాన్ని అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. ఎవరైనా అలాంటివి క్రియేట్ చేస్తుంటే అలాంటి వాళ్ళని కూడా కట్ చేయండి. ఇక్కడ రిలేషన్‌షిప్ ప్రయారిటీ అని కాకుండా ముందు మెంటల్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బట్ ఒకటి మాత్రం నిజం. ఎవరైతే డివైన్‌తో కనెక్ట్ అవుతారో ఆటోమేటిక్‌గా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి పీస్ అయితే దొరుకుతుంది. సో, డివైన్‌తోని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే ఎవ్రీ డే కూడా గాడ్‌కి ప్రేయర్స్ ఆఫర్ చేయండి. మెడిటేషన్ చేయండి. యోగా చేయండి. ఇలాంటివన్నీ చేస్తే చాలా పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతారండి. చాలా రిలీఫ్‌గా అనిపిస్తది. ట్రై చేయకపోతే లేదు కానీ వన్స్ ట్రై చేయడం స్టార్ట్ చేసాక డిఫరెన్స్ మీరే చూస్తారు. అసలు ఓవరాల్‌గా చూద్దాం ఇంకా యూనివర్స్ ఈ సిట్యుయేషన్స్ అన్నిటికి ఏం చెప్తుంది అనేది. సో, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్‌కి ఇప్పుడు ఛాన్స్ ఉందండి. కాకపోతే మీరు చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. మీరేంటంటే మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్‌కి యాక్చువల్‌గా రెడీగా లేరు అని చెప్పొచ్చు. సో, యాక్చువల్‌గా న్యూ బిగినింగ్స్ నుంచి తప్పించుకుంటుంది మీరే. మీ లైఫ్‌లో ఒకవేళ న్యూ బిగినింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నా, గుడ్ చేంజెస్ రావాలి అనుకుంటున్నా, అది జరగట్లేదు అంటే దానికి రీజన్ ఎవరు అని అనుకుంటే మీరే. మీరే తప్పించుకుంటున్నారు. మీరే ఫేస్ చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే ఈ న్యూ చేంజెస్ మీకెలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయో, ఆర్ మీకది ఎలా అన్‌ఈజీగా అనిపిస్తదో, ఆర్ పాస్ట్‌లో ట్రామా క్రియేట్ అయినట్టుగా మళ్ళీ ఏం ట్రామా క్రియేట్ అవుతుందో అని భయపడుతున్నారు. మీ పాస్ట్ ఫియర్స్ మిమ్మల్ని ఇంకా హాంట్ చేస్తున్నాయండి. అంటే ఇంకా ఫ్రెష్‌గా ఇవన్నీ జరిగినట్టు ఫీల్ అవుతున్నట్టున్నారు. సో, దానివల్ల మీరేంటంటే కొంత రికవర్ అవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏది అవాయిడ్ చేయలేరండి. అంటే ఇందాక నేను ఫైట్స్ గురించి మాట్లాడాను. ఫైట్స్‌ని మీరే అవాయిడ్ చేయాలి. అలాంటి వ్యక్తులు కానీ, అంటే అలాంటి సిట్యుయేషన్స్ గాని అసలు మీ వల్ల క్రియేట్ అవ్వకుండా మాత్రం మీరు చూసుకోవాలి. ఇఫ్ అలాంటివి క్రియేట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళని మాత్రం అవాయిడ్ చేయండి. బట్ నేను చెప్పేది అలాంటిది కాదు. కొంతమంది రియాలిటీని ఫేస్ చేయరండి. కొంతమందికి సిట్యుయేషన్ అదే అని తెలుస్తది. తెలిసినా సరే ముందుకు వెళ్లరు. తప్పించుకొని ఆ టైంకి ఎలానో ఒకలాగా మేనేజ్ చేసేద్దాం అని చూస్తారు. సో, ఇలాంటి మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఎవరికైనా ఉంటే ఇంకా ఇవి ఆపియాలండి. అలాంటివి వర్కౌట్ అవ్వవు ఇప్పుడు. దానివల్ల మీరు కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. యూనివర్స్ ఏంటంటే గైడెన్స్ ఇవ్వట్లేదు. వార్నింగ్ ఇస్తుంది. ఎందుకంటే మీరు చాలా రోజుల నుంచి చేస్తున్న పని ఇదే. ఎవరో కానీ పర్టిక్యులర్‌గా కొన్ని సిట్యుయేషన్స్ నుంచి ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నారు. రియాలిటీని ఫేస్ చేయకుండా థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేస్తున్నారు. సో, ఈ సేఫ్‌గా ఆపరేట్ చేయడం వల్ల మీ లైఫ్‌లో ప్రోగ్రెస్ కనిపించట్లేదు. న్యూ బిగినింగ్స్‌కి న్యూ డోర్స్‌ని ఓపెన్ చేయడానికి మీరు రెడీగా లేరు. మీరే ఓపెన్ అవ్వాల్సిన డోర్‌ని అంటే బలంగా పుష్ చేసి క్లోజ్డ్‌గా ఉంచుతున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, అలా కాకుండా మీరేంటంటే ఇంకా ఇలా కాదు. చేంజ్ అనేది రావాలి. నేనే మారాలి. నేను దాన్ని ఫేస్ చేయాలి. నాకిది అవసరం ఉంది. అలా ఎంతకాలం అని పాస్ట్‌లోనే ఉంటాను. పాస్ట్‌కి భయపడుతూ నా లైఫ్‌లో నేను ఇక్కడ ఆగిపోతాను అని మీరు రియలైజ్ అయ్యి, మీరు ఒక స్టెప్ కానీ ముందుకి వేస్తే మీ లైఫ్‌లో ఆ డోర్ అనేది ఓపెన్ అవుతుందండి. వన్స్ అది ఓపెన్ అయిన తర్వాత అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. చాలా బావుంటుందండి. అది ఫినాన్షియల్‌గా అయినా అవ్వచ్చు, పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన సిట్యుయేషన్ అవ్వచ్చు, ఏదైనా కూడా. సో, ఆ స్టెప్ అయితే వేయడానికే ట్రై చేయండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.